సార్ హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎఫ్‌టీఎల్ అని, బఫర్ జోన్ అని దీని మీద ఎవరైనా అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూల్చేస్తున్నారు. సో, అది పక్కన పెడితే ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి? బఫర్ జోన్ అంటే ఏంటి? సో, జనరల్‌గా ల్యాండ్స్‌లో రకాలున్నాయి. అగ్రికల్చర్ ఉంది, కమర్షియల్ ఉంది, సెమీ కమర్షియల్, సెమీ రెసిడెన్షియల్ అట్లనే ఒక 4, 5 జోన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి స్టేట్‌కి గాని, ప్రతి కంట్రీకి గాని. ఇప్పుడు చెరువులు ఎందుకు పెట్టారు అసల? కాన్సెప్ట్ ఏంటి? మనకి గ్రామాలు ఉండేవి పూర్వం. ఇప్పుడు కాకుండా ఒక 50, 40, 1920 నుండే ఈ మాట ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ఒక ఇంజినీర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ డే. ఆయన అప్పట్లోనే మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ 2012 తర్వాత వచ్చింది. హ్మ్. అందుకని నాగార్జున గారు 2014లో కట్టారాయన. అందుకని అదే 2012 ముందుంటే మ్యాటర్ డిఫరెంట్ ఉండేది. అదేవిధంగా చూసుకుంటే ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు మనకి దాదాపు హైడ్రా ఎందుకొచ్చిందంటే 1700 చెరువులు ఉండేవంట ఒక 40, 50 ఇయర్స్ బ్యాక్. ఎన్ని? మన వ అన్ని 1750 చెరువులు చిన్న, పెద్ద అన్నీ కలిపి. ఇప్పుడు 750కి వచ్చాయంట. అంటే 1000 చెరువులు ఏమైనట్టు? అక్రమ కట్టడాలు కట్టారు. ఎవరు అటు పొలిటీషియన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, బిజినెస్ మెన్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, ఎవరైనా. సో, ఇట్లానే ఇంక ఈ కండిషన్ పెట్టకపోతే ఇంకో 20 సంవత్సరాల తర్వాత చెరువులే ఉండవు. హ్మ్. నీళ్ళప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి మనం బయట నుండి. అందుకని హైడ్రా అనేది రంగంలో తీసుకొచ్చారు. సో, ఎఫ్‌టీఎల్ మీరు చెరువు ఉన్నదనుకోండి, చెరువులో 10 ఎకరాల చెరువు లోపైతే ఒకటి, 25 ఎకరాలు వరకు ఉంటే ఒకటి. 2 రూల్స్ పెట్టారు. అంటే ఎలా సార్? చె రూల్స్ ఎలాగది? చెరువు సైజ్ ఆఫ్ ది చెరువు టోటల్ ఎన్ని ఎకరాలుంది. 10 ఎకరాల కంటే చిన్నదైతే ఒకటుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ 25 ఎకరాలైతే ఒకటుందన్నమాట. 25 ఎకరాల కంటే అబోవ్ ఒకలా ఉంటది. సో, ఈ ప చెరువనేది మీరు చూసుకుంటే వర్షాకాలం బాగా నిండిపోతది. ఎండాకాలం ఎండిపోతది. మధ్యలో మధ్య రకంగా ఉంటది. ఎప్పుడైతే వర్షాకాలం ఫుల్ నిండినప్పుడు మీరు సముద్రంకెళ్లారనుకోండి ఎప్పుడైనా, మీరు నీళ్ళు ఎంతవరకు వస్తాయి? ఇసుక కనిపిస్తదా? నీళ్ళు ఇలా వచ్చే ఉండవు. కానీ ఆ వెట్ స్పాట్ ఉంటది. నడుస్తే మీరు ఫుట్ ప్రింట్స్ పడతాయి. దాన్ని అలాగే చెరువు నిండిపోయినప్పుడు బాగా వర్షం పడి ఆ నీళ్ళు ఎంతవరకు పొంగాయి? ఎంత దూరం ఎళ్ళాయి? ఆ వెట్ మార్గం దాన్ని ఎఫ్‌టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ట్యాంక్ నిండిపోతే ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది. అందులో కట్టకూడదు ఏమి. ఫర్టైల్ వ్యవసాయంకే తప్ప బిల్డింగులకి పనికిరాదు. అదేవిధంగా బఫర్ జోన్ అడిగావు. బఫర్ జోన్ ఏంటంటే 10 ఎకరాల చెరువు కంట చిన్నదైతే 9 మీటర్ల డిస్టెన్స్ వస్తది. 9 మీటర్స్ వరకు ఏమి బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్ అనేది చూసుకుంటే అక్కడ తర్వాత ఏమైనా కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కూలగొడుతున్నవన్నీ ఈ 2 జోన్‌లో పడుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కూలగొట్టారో అండ్ వాటర్ ఎప్పుడు కూడా సాయిల్ వెట్ ఉంటే కూడా బిల్డింగ్‌కి కష్టం. ఎప్పుడు వెట్‌లో ఎప్పుడైనా డేంజర్. ఎంత సిమెంట్ అయినా కూలిపోయే అవకాశాలున్నాయి. అదేవిధంగా అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తే ఆ గార్బేజ్ గానీ, ఆ వాటర్ గానీ ఎక్కడికెళ్తుంది? చెరువులోకెళ్తుంది. అయి తాగే నీళ్ళు. గ్రామాల్లో చెరువులు పెట్టింది తాగే నీళ్ళు కోసం పెట్టారు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ గానీ, హిమాయత్ సాగర్ గానీ, గండిపేట గానీ ఏవైనా తాగడానికి వాడుతున్నాం. సో, అక్కడేమైందంటే ఎప్పుడైతే ఈ అక్రమ కట్టడాలు ఓవర్ నైట్ చెరువులు మట్టిలు నింపేసి కట్టారో దాన్ని అబ్జెక్ట్ చేశారు. సో, ఇవాళ కొత్తగా వచ్చిన రూల్ అయితే ఏం కాదు. 100 సంవత్సరాల ముందు నుండే ఉంది. అఫీషియల్‌గా నోటిఫికేషన్ 2012, 13లో అయింది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 జోన్‌లు పర్మిటెడ్ కాదు. ఫెర్టైల్ ల్యాండ్ అంటే వ్యవసాయం చేసుకోవచ్చు. ఆకుకూరలు, మొక్కలు అందులో పొల్యూషన్ ఏం క్రియేట్ కాదు. ఇప్పుడు నువ్వు గార్బేజు, డ్రైనేజు ఇవన్నీ పెట్టావనుకోండి, ఆ నీళ్ళన్నీ ఎళ్తే ఆ నీళ్ళు మొత్తం పాడవుతాయి. జనాలు అవే తాగుతున్నారు. అందుకని అది అలౌ చేయరు. సో, ఈ 2 రీజన్‌లు ఒకటి కన్‌స్ట్రక్షన్ నిల్చోదు, సాయిల్ కోఆపరేట్ చేయదు. అట్లని గార్బేజ్, డ్రైనేజ్ వాటర్ అందులో ఎళ్ళకూడదు. ఈ రెండిటి వల్ల పెట్టారు. వ్యవసాయం చేసుకుంటే పర్లేదు. సాగు భూమి పంటలు పండించడం అది పెద్ద వెయిట్ ఉండదు. ప్లస్ ఇంపాక్ట్ ఉండదు. అంట్లనే పెస్టిసైడ్ ఉంటే అది పెద్ద అంత ఉండదు ఎక్కువ. సో, అది బఫర్ జోను, ఎఫ్‌టీఎల్ జోను. అది మెయిన్. సో, ఇది ఏమవుతుందంటే దీనివల్ల మనకి ఈ కా డెమాలిషింగ్ ఎందుకవుతుందంటే ఈ ఏరియాలో ఉన్నది ఖచ్చితంగా పడగొడతాయి. ఇది కాకుండా కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, 111 జీవో, ఫారెస్ట్ జోన్ ఇంకా మిగతా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కన్‌స్ట్రక్షన్ అలౌడ్ కాదు. 111 జీవో అంటే ఏంటి? ఓన్లీ 10% కట్టుకోవాలి కన్‌స్ట్రక్షన్. ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ కూడా ఫార్మింగ్. అట్లా పెరి అర్బన్ జోన్ అని ఉంది. అందులో 25% కట్టుకోవాలి. అట్లా గవర్నమెంట్ మొత్తం ఉన్నాయి. మీరు ఎలా కనుక్కోవాలనేదంటే మీకు చెప్పాను ఆల్రెడీ. వెబ్‌సైట్ గూగుల్‌లో ఎవరైనా సాఫ్ట్‌వేర్ అండ్ కంప్యూటర్స్ వచ్చనుకుంటే మీరు బ్రౌజ్ చేసుకొని గూగుల్ చేసుకుంటే
lakes.hmda.gov.in వెబ్సైట్ కొట్టండి. కొడితే ఓపెన్ అయిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, లేక్ ఐడి, లేక్ నేమ్ ఉంటాయి. మీది ఏ కన్సర్న్ కొడితే ఒక మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ రైట్ సైడ్ చూపిస్తున్నాడు, క్లిక్ అని రెండు. ఆ మ్యాప్ ఓపెన్ అయితే ఏమవుతుందంటే ఆ మ్యాప్లో చూపిస్తుంది, మ్యాప్లో చెరువు ఎంత ఉంది, ఇది నెంబర్లు ఉంటాయి, సర్వే నెంబర్స్. ఆ నెంబర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఆ నెంబర్లో మీ సర్వే నెంబర్ కనుక పడితే కొనకూడదు. ఓకే. అదేమంటే సేమ్ ఇన్ఫర్మేషన్ రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ధర్నీ పోర్టల్, అక్కడ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సేమ్. రెండు మీరు టాలీ చేసుకుని కన్ఫర్మ్డ్. ఇంకా మీకు డౌట్ ఉంది, గో అండ్ నౌ చెక్ విత్ హైడ్రా, చెక్ విత్ డిటీసీబీ, చెక్ విత్ హెచ్ఎండిఏ, కన్సర్న్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. సో ఈ 3 సార్లు చెక్ చేసుకుంటే, ప్లస్ ఆల్వేస్ బెటర్ గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్ అని నేను చెప్తాను. అండ్ ఆల్వేస్ గో త్రూ లీగల్ ఒపీనియన్, లీగల్ లాయర్ పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ విల్ నెవర్ గివ్ ఎ లీగల్ ఒపీనియన్. హీ కెన్ ఫెసిలిటేట్ గెట్ ఎ లీగల్ ఒపీనియన్. విల్ నాట్, ఆయన ఎవరైనా నేను ఎవరికి చెప్పను, నన్ను లీగల్గా అడిగారు అనుకోండి, నేను చెప్పను. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు తెలిసిన బేసిక్ ఐడియా ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేయాలి. యాక్టర్ పని యాక్టర్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి. డాక్టర్ పని యాక్టర్ చేస్తే ఏమవుతుంది అంత మాట్లాడుకున్నాం. క్యాండిడేట్ విల్ గో సమ్వేర్ ఎల్స్. సార్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో చాలా ఇది కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, కొన్ని మేమ్స్ వస్తున్నాయి. ఏదైతే హుస్సేన్ సాగర్ చెరువు మీద అదే కొన్ని అక్రమ కట్టడాల్లో అందులో కూడా హైడ్రా కమిషన్ ఆఫీస్ ఉందని చాలా పుకార్లు వస్తున్నాయి. అది నిజమేనా సార్? అంటే కొంతవరకు వాస్తవమే అది. ఎందుకంటే అక్కడ దానికి కూడా ఏవి రంగం దగ్గర క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది పబ్లిక్ సర్వీస్ కోసం వాడుతుంది, నాట్ ఫర్ ఇండివిజువల్. ఇక్కడ హైడ్రా అనేది ఇండివిజువల్ బెనిఫిట్కి ఒప్పుకోవట్లేదు. హైడ్రా ఆఫీస్ కానీ లేదా ఎంసీహెచ్ ఆఫీస్ కానీ ఇంకేదైనా ఆఫీస్, అది పబ్లిక్ గవర్నమెంట్ కోసం వాడుతున్నారు కాబట్టి దాన్ని టాలరేట్ చేస్తున్నారని. అది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతవరకు కరెక్టే. ఎందుకంటే నీ సొంతాన్ని వాడుకుని ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ అవుతుంది. గవర్నమెంట్ అనేది ఇట్స్ పబ్లిక్ సర్వెంట్స్ అందరూ అక్కడ కూర్చుంటారు. సో దానికి వర్తించకపోవచ్చు అనేది ఎగ్జామ్షన్స్ ఉన్నాయని చెప్పారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.